చెప్తారు. అది కాస్త జనాలకి అట్రాక్ట్ అవుతుంది, వార్తలాగా జనానికి వెళ్తుంది. అందుకని ఒక తలుపు కొడుతుంటే ఆ తలుపులు కొట్టబాకండి, ఆ 4 పోర్షన్ల వాళ్ళు తలుపులు వాళ్ళు తీరు జావరు అని చెప్పారు లోకల్ వాళ్ళు. ఏమైందంటే వాళ్ళు లోపల ఉంటారన్న లేడీస్ ఉంటారు లోపల, వాళ్ళు బయటికి సాయంత్రం పూట్ల మగాళ్ళందరూ బయటికి వెళ్తారు. వాళ్ళు 7 తర్వాత 8 తర్వాత బయటికి ఏదైనా కావాలంటే ఈ 4 ఏళ్లలో ఒక లేడీ వస్తుంది, తీసుకుని వెళ్తే పురకాలు వేసుకుని వస్తారు. మనిషి మొహం కూడా చూడలేదు, ఎప్పుడు వచ్చి 5-6 నెలల నుంచి చూస్తున్నాం అన్నారు. అదేది కొంచెం ఎల్ఐజీ ఏరియా కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. లేబర్ కదా చుట్టూతో ఉండేటటువంటిది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. సరే ఈ మొక్క నేను అప్పటికప్పుడైతే ఇక తలుపు కొట్టలేదు, వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయా. తర్వాత ఇప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్గా ఉన్నాడు, ఆయనతో మామూలుగా వేరే ఇంటర్వ్యూ ఏదో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఇంతకుముందు నక్సల్స్ విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకని ఆయన ఇదేదో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో అన్నా ఇట్లాగ ఒకటి విన్నానండి అని. వెంటనే ఆయన లోకల్ పోలీసులు చెప్పారు చూడండి అనేసి. లోకల్ పోలీసులు చేసిన తప్పు వాళ్ళు పారిపోయారు. ఎట్లాగా లోకల్ సిఐ గారు కానిస్టేబుల్కి చెప్పాడు, ఎస్ఐకి చెప్పాడు, ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పాడు. కానిస్టేబుల్ ఆడికి వెళ్ళి తలుపు కొట్టాడు, ఎవరు మీరు అని చెప్పేసి. అంటే మా భర్తలు ఇంట్లో లేరు, మేము ముస్లిమ్స్ మాట్లాడము, మేము సాయంత్రం రండి అన్నారు. ఈయన కమ్యూనికేషన్ అది చెప్పకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాడు. 2వ రోజు కూడా పట్టించుకోలే. 3వ రోజు మళ్ళీ నాయక్ గారు ఫాలోఅప్ చేశాడు. అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తే ఎవరు లేరు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసి.